కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ రంగాల కార్మికుల ఆత్మగౌరవం కోసం ఈ సభ నిర్వహిస్తా ఉన్నాం. సెంట్రింగ్ కార్మికులు తాపీ మేస్త్రీలను హటావో, సెంట్రింగ్ కార్మికులు బచావో అనేటువంటి నినాదం ఏదైతుందో, దళారులు దొంగలు అనేటువంటి పద్ధతుల వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రంగంలో పనిచేసేటువంటి భవన నిర్మాణ రంగాల కార్మికులందరూ కూడా వేలాదిగా తల్లి రండి మన ఆత్మగౌరవాన్ని ప్రదర్శించాలి అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మేడ్చల్ డిస్టిక్ ఘట్కేసర్ పోచారం డివిజన్ 8వ వార్డ్ నుండి శ్రీ లక్ష్మీ వెంకట రమణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం వారి ఆఫీస్ నందు తాపీ మేస్త్రీ ఆత్మగౌరవ సభ కోసం పెట్టిన ప్రెస్ మీట్. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన BNRKS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కామలాయలన్న గారు మాట్లాడుతూ మేస్త్రీ హటావో, సెంట్రింగ్ బచావో మరియు మేస్త్రీని మధ్యవర్తి దళారీ అనే పదాలు వాడి మేస్త్రీల మనోభావాలను దెబ్బతీసేలా వారి మాటలు ఉన్నాయి అని, ఈ మేస్త్రీనే లేకపోతే భవన నిర్మాణం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. ఈ మాటలు జూన్ 8వ తారీఖున సుందరయ్య భవన్ భాగ్ లింగంపల్లిలో జరిగే ఆత్మగౌరవ సభ రోజు వరకు వెనకకు తీసుకుని తాపీ మేస్త్రీకి క్షమాపణలు చెప్పాలి, లేని ఎడల తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకట రమణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కుంచాల సురేష్ బాబు, ఉప అధ్యక్షులు వి రామచంద్రయ్య, సెక్రటరీ కుంచాల వెంకట్రావు, క్యాషియర్ తన్నీరు విజయ్ భరత్, జాయింట్ సెక్రటరీ 1 టి శ్రీను, జాయింట్ సెక్రటరీ 2 కుంచాల అశోక్, జాయింట్ సెక్రటరీ 3 పి వెంగళరావు, అకౌంటెంట్ తన్నీరు విజయ్ రావు, సలహాదారులు తన్నీరు వీర రాఘవులు, గుంజి సాంబయ్య, తన్నీరు ఏడుకొండలు, కె నరసింహ, కుంచాల వెంకట్రావు. ఈ మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధం అని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మన BNRKS రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు. రేపు 8వ తారీఖు సుందరయ్య భవన్లో మీటింగ్ నడుస్తుంది. ఈ తాపీ మేస్త్రీ హటావో, సెంట్రింగ్ బచావో నినాదం మీద ఇప్పుడు మేమందరం కలిసి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరగడం జరుగుతుంది. ఇప్పుడు 8వ తారీఖు లోపు ఈ సెంట్రింగ్ వాళ్ళు మా మేస్త్రీల దళారులు అన్న మాట వెనక్కి తీసుకుంటే ఈ సిచ్యువేషన్ ఇంతవరకు ఆగిపోతుంది. లేదనుక 8వ తారీఖు తర్వాత మేము స్ట్రైక్ చేయటమా లేకపోతే ఏదన్నా ఆ రోజు మీటింగ్లో డిసైడ్ చేసుకొని నెక్స్ట్ మేము ముందుకు వెళ్తాం. ఈ లోపలే వాళ్ళు క్షమాపణ చెప్పి ఒక తప్పైందని ఒప్పుకుంటే ఏదైతే సెంట్రింగ్ వాళ్ళు మేము మాట్లాడి మేము ఆపేస్తాం. లేదు వాళ్ళు అలానే కంటిన్యూ చేసుకుంటే వాళ్ళు తీవ్రమైన మా నుంచి ఒత్తిడి వాళ్ళు భరించి వాళ్ళు ఇంకా యాక్షన్ మేము తీసుకునేవన్నీ వాళ్ళు తట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు చెప్పని ఎడల మీరంతా ఒక ఏకమై వాళ్ళకు మీకు మీ సంఘంలో కానీ ఏమైనా కాంట్రాక్ట్లో కానీ అట్లాంటి వాళ్ళు పాల్గొనకుండా ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ రోజు 8వ తారీఖు వరకు వాళ్ళు కానీ మాకు క్షమాపణ చెప్పకపోతే ఇప్పుడు ఒక ఓనరు ఫస్ట్ వచ్చి కాంటాక్ట్ అయ్యేది మేస్త్రిని. ఎందుకంటే మేస్త్రి పనితనాన్ని బట్టే బిల్డింగ్ నడుస్తుంది. సెంట్రింగ్ అతన్ని సెలెక్ట్ చేసింది మేము. ఎందుకంటే మేము చేసే స్లాబ్ అయినా ఏదైనా చక్కగా ఉండాలి లేదని డిసైడ్ చేసేది మేము. దానికి తగ్గ సెంట్రింగ్ వాళ్ళు పెట్టుకోవాల్సింది మేము. ఓనర్కి ఎందుకంటే ఓనర్కి ఐడియా ఉండదు, ఓనర్కి మేస్త్రి మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళని పెట్టాల్సింది మేమే. కాబట్టి వీళ్ళు ఈలోపు క్షమాపణ చెప్పకపోతే ఇక మేము బంద్ చేసి వాళ్ళని సైడ్కి చేసి వేరే ఆప్షన్ కూడా చూసుకునే ఆప్షన్ కూడా మాకు ఉండొచ్చు. కాబట్టి తీవ్ర ఇబ్బందులు వాళ్ళే అవుతారు. ఇన్ని సంవత్సరాలు ఎన్నోసార్లు స్ట్రైకులు చేశారు వాళ్ళు. కానీ ఏ రోజు మేము ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవడం కానీ వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎందుకు? వాళ్ళు కూడా మమ్మల్ని ఏమనలేదు. వాళ్ళు రేట్లు పెరిగితే దాని తగ్గట్టు మేము తర్వాత రేట్లు పెంచుకుంటాం, అది వేరే విషయం. అది అట్లా సాఫీకి వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు వీళ్ళు చేసిన రేట్లు పెరిగినా కూడా మీదే కదా ఇచ్చేది. రేట్లు పెరిగినా మేమే ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు రేట్లు పెంచారంటే ఓనర్స్ దగ్గర మేము రేట్లు పెంచి వాళ్ళు ఎంతైతే కోరుకున్నారో అది మేము ఇవ్వడానికి రెడీ. కానీ దీంట్లో వీళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటంటే ఈ మేస్త్రీ హటావు. మేస్త్రి అనేవాడు పక్కకు పోతే ఇంకెవరికి పనుండదు. ఫస్ట్ మొదట పెట్టాల్సింది మేస్త్రి. ఇవాళ కార్మికులను విచ్ఛిన్నం చేసే విధంగా సంఘటితం లేకుండా ఎవరి వాళ్ళకే మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి పద్ధతి ఇవాళ ఈ సెంట్రింగ్ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు చేస్తున్నారు. మరి ఇట్లాంటి పద్ధతులు మార్చుకోకపోతే, బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుందండి. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఎవరెవరుకుంటారు? తాపీ సుత్తే గుండు దారం పట్టుకొని వస్తారు అనేటువంటి మాట మాట్లాడతారు. అవును, తాపీ సుత్తేతోనే ఆయనకు పని అవుతుంది. స్టార్టింగ్ నుంచి చివరి దాకా పనిచేసేది తాపీ మేస్త్రే కదా. ఇవాళ నువ్వు సెంట్రింగ్ డబ్బాలు తీసుకొచ్చి మరి నీ ఆదాయం నీకున్నది, నీ పని తగ్గట్టు నీకు ఆదాయం ఉన్నది, నీ పెట్టుబడి తగ్గట్టు నీ ఆదాయం ఉన్నది. కానీ ఇవాళ తాపీ కార్మికుడి ఆదాయం ఇంకా చాలా తక్కువ ఉన్నది కదా. మరి నీకన్నా చూస్తే ఇవాళ బిల్డింగులు నిర్మాణం చేసుకొని బిల్డింగులను బాగా
ఆస్తులు సంపాదించుకున్న దాంట్లో తాపీ కార్మికుల కన్నా అగ్రభాగాన్ని నిలిచేది సెంట్రింగ్ కార్మికులే. మరి ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు నాడు సెంట్రింగ్ కార్మిక సంఘం అసోసియేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సమ్మె ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం మీద సంక్షేమ పథకాలు రావాలని డిమాండ్ కాదు, అట్లనే రేట్లు పెంచుకోవాలనేటువంటి డిమాండ్ కాదు, లేకపోతే కార్మికులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ పెన్షన్ కానీ పిఎఫ్ కానీ ఇంకా ఇట్లాంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడకుండా కేవలం తాపీ కార్మికులు హఠావో సెంట్రింగ్ కార్మికులు బచావో అనేటువంటి నినాదం పెట్టుకొని ఇవాళ ఈ సెంట్రింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి తీరున్నది. మరి సెంట్రింగ్ తాపీ మేస్త్రీలు హఠావో అయితే మరి భవనం ఎట్లా నిర్మాణం అవుతుంది? భవనం కంప్లీట్గా నిర్మాణం జరగాలనుకున్నప్పుడు తాపీ కార్మికులు ఉంటేనే నిర్మాణం జరుగుతుంది. పైసలు అడుగుతున్నారు, నెట్ పేమెంట్ తీసుకునేది. అందుకే వాళ్ళ పెట్టుబడి తగ్గట్టు వాళ్ళకు ఆదాయం ఉంది, మా పెట్టుబడి దగ్గర మా ఆదాయం ఉంది. కానీ ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడుతుంది కదా.